తులారాశి. అమ్మ, ఈ రోజు తులారాశి వారికి ఎలా ఉంది? ఆర్థిక సంబంధ విషయాల కన్నా వృత్తిపరమైన విషయాల మీద ఎక్కువ శాతం ఫోకస్ చేస్తారు. వృత్తిపరంగా వ్యక్తులతో, వృత్తి వ్యాపారాలలో వ్యక్తులతో ఘర్షణలు రాకుండా చాలా సమన్వయాన్ని పాటించుకుంటూ నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్లే పరిస్థితుల్ని ఏర్పరచుకోవాల్సిన అవసరం కనబడుతుంది. అదేవిధంగా తండ్రి యొక్క ఆరోగ్య విషయంలో కూడా శ్రద్ధ తీసుకుంటారు. సాంఘిక సంబంధాలు అభివృద్ధి పరచుకోవడంలో, భాగస్వామ్య వ్యవహారాల్లో, జీవిత భాగస్వామితో మీ యొక్క అనుబంధంలో ప్రతి విషయంలో కూడా చాలా శ్రద్ధతో ముందుకు వెళ్లే ప్రయత్నాలు లాంటివి చేసే అవకాశం అనేది ఒకటి కనబడుతుంది. అదేవిధంగా వ్యక్తిగత ఆరోగ్య శ్రద్ధ అనేది చాలా ముఖ్యమైన భావన. అంతేకాకుండా ఆర్థిక సంబంధమైన విషయాల కన్నా కూడా వృత్తికి అభివృద్ధికే ఎక్కువ శాతం చూస్తారు కాబట్టి వృత్తిలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడం, అధిక శ్రమ చేయడం, శ్రమకి తగినంత గుర్తింపు ప్రతిఫలం రావట్లేదని కొన్ని సందర్భాల్లో భావన చేసే అవకాశం ఉన్నప్పటికీ కూడా మొత్తం మీద మీ యొక్క సమయస్ఫూర్తితో, మంచి నిర్ణయాలతో, వ్యక్తుల సహకారంతో ఎట్లాంటి సమస్యనైనా సాధించుకుంటూ ముందుకు వెళ్ళడానికి చేసే కృషి, ముఖ్యంగా ఉన్నత స్థాయి వ్యక్తుల యొక్క సహకారంతో అభివృద్ధి పదంగా ముందుకు సాగుతారు. వృశ్చిక రాశి. అమ్మ, వృశ్చిక రాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతోంది? ముఖ్యమైన పనులలో ఉద్వేగపూరితమైన నిర్ణయాలు కాకుండా, అది ఆర్థిక సంబంధమైన విషయాలు కావచ్చు, లేకపోతే మీ యొక్క ఆరోగ్య సంబంధమైన విషయాల్లోనూ ఆలోచనలు చాలా నియంత్రించుకుంటూ తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా, ఘర్షణలకు లోనవ్వకుండా స్థిమితంగా ఆలోచిస్తూ చుట్టుపక్కల ఉండే మీ యొక్క సభ్యులతో కావచ్చు, అది కుటుంబ సభ్యులనే కాదు, వృత్తిపరంగా మీ చుట్టూ ఉండే వ్యక్తులతో ఎవరితో కూడా ఘర్షణలకు అవకాశం లేకుండా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళి ప్రశాంతతను పెంపొందించుకోవాలి. ముఖ్యమైన అంశాలలో, అంటే ఏదైనా డ్రైవింగ్ చేసే విషయంలో కావచ్చు, స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో కావచ్చు, మొదలైన విషయాలలో కొంత ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. ఆరోగ్య శ్రద్ధ తీసుకోవాలి. మానసిక ప్రశాంతత పెంపొందించుకోవాలి. ధనస్సు రాశి. అమ్మ, ధనస్సు రాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతోంది? సాంఘిక సంబంధాలు, స్నేహ సంబంధాల మీద ఎక్కువ శాతం దృష్టి సారిస్తారు. ఉన్నత స్థాయి వ్యక్తుల యొక్క సహకారాన్ని కోరుకుంటారు. పలుకుబడి కలిగిన వాళ్ళు, లేకపోతే రియల్ ఎస్టేట్ సంబంధించిన వ్యక్తులతో స్నేహ సంబంధాలు లాంటివి, కొత్త వ్యక్తుల పరిచయాలు లాంటివి ఏర్పడడం మొదలైన వాటికి సంబంధించిన సమయంగా అనుకోవచ్చు. అయినప్పటికీ కూడా వీలైనంత వరకు భూ సంబంధమైన విషయాల్లో కావచ్చు, అదేవిధంగా పెట్టుబడులకు సంబంధించిన విషయాల్లో, ముఖ్యంగా మీ తోబుట్టులతో కావచ్చు, స్నేహితులతో కావచ్చు, ఎవరితోనైనా సరే ఏదన్నా నిర్ణయాన్ని అమలుపరిచేటప్పుడు, నిర్ణయం తీసుకునేటప్పుడు, చర్చలు చేసేటప్పుడు తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ మాట్లాడి, ఆర్గ్యుమెంట్కి అవకాశం లేకుండా, ఘర్షణాత్మకమైన ఆలోచనలు రాకుండా, మాటలలో ఆర్గ్యుమెంట్ అనే దానికి అధికంగా అవకాశం లేకుండా తగిన విధంగా చూసుకుంటూ ముందుకు వెడితే చక్కటి ఫలితాలు సాధించే అవకాశం ఉంది.